ప్రజల ఆకాంక్షల మేరకు పథకాల్లో మార్పులు చేర్పులు జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మంత్రులు అధికారులు తమ పనితీరుని మార్చుకోవాలని దిశానిర్దేశం చేశారు. మంత్రులు వివిధ శాఖల హెచ్ఓడీలతో వెలగపూడి సచివాలయంలో సదస్సు నిర్వహించారు. సుపరిపాలన కోసం బిజినెస్ రూల్స్ మార్చుకోవడంలో తప్పులేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు ఎక్కువగా వచ్చే శాఖ సమర్థవంతంగా పనిచేయడం లేదనే అర్థమని తెలిపారు. మంత్రులు వివిధ శాఖల హెచ్ఓడీలతో వెలగపూడి సచివాలయంలో సదస్సు నిర్వహించారు. రెవెన్యూ, పోలీస్, పురపాలక శాఖల్లో ప్రజల నుంచి ఎక్కువగా గ్రీవెన్స్లు వస్తున్నాయని వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం విద్యుత్ ఛార్జీలను పెంచమని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వప్రయోజనాల కోసం ఇష్టారీతిన రూల్స్ మార్చారని మండిపడ్డారు. అధిక వడ్డీలకు గత 5 ఏళ్లలో రుణాలు తీసుకురావడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని అన్నారు. టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులు తీరును మార్చుకోవాలని సూచించారు. ఏమంటే మనం అక్కర్లే కదా, టెక్నాలజీ సరిపోతుంది, సిస్టమ్స్ సరిపోతాయి. ఆ సిస్టమ్స్ని హ్యాండిల్ చేసేటప్పుడు మీరు చెప్పినట్టు ఇనిషియల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకే నేను అక్కడ కూడా డివైడ్ చేశాను. నాకు కావాల్సిన ఫైనాన్స్ తెచ్చే బాధ్యత రుణాలకు పెట్టాను. ఢిల్లీ నుంచి బయట నుంచి రీస్ట్రక్చర్లు అన్నీ. అదే సమయంలో వినయ్ని మీకు ఇవ్వాల్సిన డబ్బులు బ్యాలెన్స్ చేయడం కోసం ఆయన ఇక్కడ ఉంటాడు. పీయూష్ ఓవరాల్గా పాలసీస్ అవన్నీ సూపర్వైజ్ చేసి ఢిల్లీలో ఎట్లా స్ట్రక్చర్ చేయాలో ఆయన చూస్తాడు. కాబట్టి క్లారిటీ ఇస్తున్నా, దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, గెట్ ఇట్ డన్. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే సిఎస్ ఉంటాడు. ఓకే, నాకు ఇంకా సెకండ్ థాట్ లేదు మీకు. ఎవ్రీబడి హ్యాస్ టు గ్యార్ అప్. మీరు ఇంతవరకు ఏమనుకుంటున్నారంటే పర్లేదు ఏం చేయకపోయినా జరిగిపోతుంది అనుకుంటున్నారు. అది జరగదు. ఇంకా నేను ఆ విషయం మీకు స్పష్టంగా చెప్పడం కోసమే ఈరోజు రేపు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా మీరు ప్రిపేర్ చేయాలి. ఇది అవుతానే మీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్తో మీరు కాన్ఫరెన్స్ పెట్టుకొని జిల్లా లెవెల్లో కింది వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళు ప్రిపేర్ చేయాలి. కలెక్టివ్గా జిల్లా కలెక్టరేట్కి వచ్చే లోపల ఆయన ప్రిపేర్ అయి రావాలి. వేర్ దే హ్యావ్ ఫెయిల్డ్ ఆర్ అదర్వైజ్ వాట్ ఈస్ ది పర్ఫార్మెన్స్, వేర్ దే హ్యావ్ టు ఇంప్రూవ్. రిసోర్సెస్ లేక అవస్థ పడతా ఉంటే ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టకుండా మీరు కాలయాపన చేయడం కరెక్ట్ కాదు, ల్యాబ్స్ కావడం కరెక్ట్ కాదు. దిస్ ఇస్ వన్ సోర్స్ వీ కెన్ get more funds. Government of India kitty is a bigger kitty. మన దగ్గర రిసోర్స్ క్రంచ్ ఉంది. అలాంటప్పుడు వచ్చిన డబ్బులు సద్వినియోగం చేసుకోకుండా మీరుంటే అది కరెక్ట్ కాదు, ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ అయినా. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. కాబట్టి మీరు అవన్నీ కూడా నాకు ఇమ్మీడియట్గా మీరు ఇచ్చేసి మీరు ఫైనాన్స్ అండ్ ఢిల్లీ ఏపీ భవన్ మీరు కూడా ఇద్దరు ఆల్ డిపార్ట్మెంట్ చెప్పి మినిస్టర్స్ ఐఎమ్ టెలింగ్ యూ, ఆల్ సెక్రటరీస్ ఆర్ టెలింగ్ యూ, వన్ డే మీరు ఢిల్లీ పోతే ఏం కాదు, కూర్చోండి, యూ డూ యువర్ హోంవర్క్. ఇట్లా అసిస్ట్ చేస్తారు ప్రవీణ్ గారు, వీళ్ళందరూ ఫైనాన్స్ కూడా హెల్ప్ చేస్తారు. కానీ మీరు మాత్రం దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ఇది నాది కాదు. మీరు డబ్బులు ఇస్తే నేను ఖర్చు పెడతా, దట్ ఈజ్ ఓన్లీ ఎ రియాక్టివ్. యూ మస్ట్ బి ప్రోయాక్టివ్. ప్రోయాక్టివ్ ఇస్ డిఫరెంట్, రియాక్టివ్ ఇస్ డిఫరెంట్. మినిస్టర్స్ కూడా చాలామందికి అవగాహన లేక 1.5 year అయినా ఇంకా మీరు ముందుకు పోయే పరిస్థితులు లేరు. మీరు ఉండాలి, మీరు లీడర్షిప్ ఇవ్వాలి, మీ కింద నుండి సెక్రటరీస్ కూడా గైడ్ చేయాలి, వాళ్ళు కూడా ముందుకు తీసుకుపోవాలి.